ఇప్పుడు శ్రావణ మాసంలో నాగుల చవితి, పంచమి అనేది నాగేంద్ర స్వామిని పూజిస్తారు కదా! అలా నాగపంచమి రోజున ఇనుప కుళాయిలు, ప్యాన్లు వంటి వాటిలో ఆహారం వండకూడదు. ఇంకా నాగపంచమి రోజు చాలామంది స్వామివారికి, నాగులకి అభిషేకం చేయడం, పుట్టలో పాలు పోయడం చేస్తారు. ఆ రోజు కొంతమంది ఉపవాసం కూడా ఉంటారు. అప్పుడు ఏమేం చేయాలో చూద్దాము. ఇంకా నాగపంచమి రోజు మనం అంటే ఎక్కువగా వండినవి, వేడి చేసినవి తినకూడదు అంటారు. ఇనుప ప్యాన్లు, కళాయిలో వండినటువంటి వాటి చేయడం మంచిది కాని పాము తలపుగా భావిస్తారు ఇనుప ప్యాన్‌ని. కాబట్టి అటువంటి పరిస్థితిలో ఆ రోజు వంట చేయడం, ఇది ఉపయోగించడం మానేస్తారు. నాగపంచమి రోజు కత్తులు, సూదులు, కత్తెర వంటి పదునైన వస్తువులు ఉపయోగించకూడదు. దీన్ని కూడా మనం అశుభంగా భావిస్తారు. కట్టు, ఎంబ్రాయిడరీ కూడా ఆ రోజు చెయ్యరు. ఇంకా నాగపంచమి రోజు బతికున్న పాములకు పాలు తాగించకూడదు అంటారు. ఓన్లీ వాటి విగ్రహాలకు మాత్రమే పాలు సమర్పించాలి అని చెప్తారు. ఇంకా నాగపంచమి రోజున మట్టిని మనం భూమిని తవ్వుదాం, మొక్కల కోసం మట్టిని తవ్వే పని చేస్తాం కానీ ఆ రోజు మట్టిని తవ్వితే పాములకు హాని జరిగితే సంతానం నశించే అవకాశం ఉంది కాబట్టి ఆ పని కూడా మనకి చేయకూడదు అంటారు. ఇంకా మనం పాములు దేమిస్తారు నాగపంచమి రోజు కూడా పాములకు హాని తలపెట్టకూడదు. ఫలితంగా మన భవిష్యత్తులో 7 తరాలు కూడా నష్టపోతాయి అంటారు. బ్రహ్మపురాణం ప్రకారం నాగపంచమి రోజు పాములు పూజించడానికి బ్రహ్మదేవుడు మనకు వరం ఇచ్చాడు. ఆ రోజున అనంత, వాసుకి, కర్కోటక్, పింగళ్, నాగులను మనం పూజిస్తాం. తక్షక్ వీటిని పూజించడం వల్ల రాహు, కేతు, ఇతర దోషాలు అనేవి తొలగిపోతాయి. భవిష్యత్తు పురాణంలో ఏంటంటే నాగపాము ఎవరైనా కాటేస్తే కనుక వాళ్ళకి ఆత్మకు కూడా మోక్షం లభించదు అంటారు. కాబట్టి నాగపంచమి రోజు నాగదేవుని పూజించి పాము కాటు భయం ఉండదు. అలాగే మరణించిన తర్వాత కూడా అకాల మరణం కూడా ఉండే అవకాశం కూడా తగ్గిపోతుంది. అకాల మరణం నుంచి విముక్తి వస్తుంది అంటారు. కాబట్టి మనం ఆగస్టు 9న నాగపంచమి జరుపుకుంటారు. ఇది శ్రావణ మాసంలో మనకు వస్తుంది. పక్షంలో 5వ రోజున. కాబట్టి ఆ పంచమి రోజు మనం ఇలాంటి నియమాలు నాగపంచమి ఉపవాసం ఉండేవాళ్ళు, పూజలు చేసేవాళ్ళు ఇలాంటి నియమాలు పాటించుంటే మనకున్న రాహుకాలం, రాహు దోషం, సర్పదోషం అనేవి జాతకంలో తొలగిపోయి మనకు మంచి జరుగుతుంది.